మనిషి తనను తానే మంచి చేసుకోవాలి. జీవించడం ఎంతో అద్భుతమైనది. కానీ మనను చంపడానికి అనేకం ఎదురుచూస్తున్నాయి. జీవనపు సాహసకృత్యంతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో క్రూర మృగాలతో చేసే సాహసకృత్యం ఒక లెక్కలోది కాదు. చరిత్రలోని ఏ కథ అంతకన్నా ఉత్కంఠ కలిగించేది కాదు. మానవుడు తన తెలివితేటలు ఉపయోగించి జంతువుల నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలో నేర్చుకున్నాడు. కానీ తన చెడు అలవాట్ల నుంచి, చెడు మార్గాల నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలో అతనికి తెలీదు. మానవుడు తనకు తానే గొప్ప శత్రువు. తన వ్యక్తిగత శత్రువుల కన్నా లేదా దేశ శత్రువుల కన్నా, క్రిములు, బాంబుల కన్నా, ఇంకే విధమైన బెదిరింపు కన్నా మనిషి తాను తప్పు చేసినప్పుడు తనను చూసి తనే భయపడాలి. మీ దివ్య ప్రకృతిని గురించిన అజ్ఞానంలో ఉండిపోవడం, చెడు అలవాట్లకు లోబడడం మిమ్మల్ని మీకు శత్రువుగా చేసుకోవడమే అవుతుంది. ఈ జీవితమనే సాహసకృత్యంలో సఫలం కావడానికి మీకు మీరు స్నేహితులు కావడమే అత్యుత్తమ మార్గం. కృష్ణ భగవానులు ఇలా అన్నారు: మంచిగా మారిన అహానికి అనగా జితేంద్రియుడైన వాడికి ఆత్మ స్నేహితుడు, కాని సంస్కరింపబడని అహానికి అనగా జితేంద్రియుడు కానివాడికి అది శత్రువు. థ్యాంక్ యూ.